విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ఈ నెల 18న జిల్లా వ్యాప్తంగా విద్యుత్ బిల్లులు దగ్ధం కార్యక్రమం నిర్వహించాలని సిపిఎం నూతన జిల్లా కార్యదర్శి ఏ రవి ప్రజలకు పిలుపునిచ్చారు. జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రజా సమస్యలపై రానున్న రోజుల్లో ఆందోళనలు పోరాటాలు చేపట్టాలని సిపిఎం జిల్లా మహాసభలు పిలుపునిచ్చాయని వివరించారు. సోమవారం ఏలూరు పవర్పేటలోని ఉద్దరాజురామ భవనంలోని విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ నెల 13, 14, 15 తేదీల్లో బుట్టాయిగూడెంలో జరిగిన సిపిఎం జిల్లా మహాసభలకు తీర్మానాలను, నూతన కమిటీ వివరాలను నూతన జిల్లా కార్యదర్శి ఏ రవి ప్రకటించారు. ఈ సమావేశంలో నూతన జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ లింగరాజు, డిఎన్విడి ప్రసాద్, కె శ్రీనివాస్, పి రామకృష్ణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏ రవి మాట్లాడుతూ రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపుతూ స్వర్ణప్రదేశ్ ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. ట్రూ అప్ సర్దుబాటు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ పేరుతో విద్యుత్ ఛార్జీలు వడ్డిస్తున్నారని విమర్శించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ లింగరాజు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వలన నిండా మునిగిపోతున్న నిర్వాసితుల సమస్యలు పరిష్కరించేందుకు దృష్టి సారించాలని కోరారు. జిల్లా మహాసభల్లో ప్రజా సమస్యలపై 30 తీర్మానాలు ఆమోదించినట్లు ప్రకటించారు. కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు, గిరిజనులు, దళితులు, మహిళలు, యువజనులు, విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. 13, 14, 15 తేదీలో ప్రధానమైన వనరులు ఉన్నాయి. సహజ వనరులకు అసలు ఏమాత్రం పదవలేదు. మంచి బ్రహ్మాండమైన మనకి ఏజెన్సీ ఉంది. ఆ ఏజెన్సీలో 5 కొండల నుంచి మనకి అనేక దట్టమైన ఖనిజ వనరులతో పాటు మానవ వనరులతో పాటు అంత మంచి వృక్ష సంపద ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకో ప్రక్కన మనకి నూజివీడు రసాలు ప్రపంచ ప్రసిద్ధి చెందింది ఉంది. ఇంకో పక్కనేమో మన ప్రపంచంలోని ప్రసిద్ధి చెందిన కొల్లేరు సరస్సు ఉంది. మన మెట్ట ప్రాంతం ఇప్పుడు పామాయిలు భారతదేశంలోని అత్యధిక పంటలు పండే ప్రాంతంగా ఈ రకంగా అత్యంత వైవిధ్యభరితంగా ఆదాయాలు తెచ్చి ఆక్వాతో కూడా ఆదాయాలు చాలా పెద్ద స్థాయిలో ప్రభుత్వానికి చేపడుతున్నాయి. ఈ రకంగా జీడిపిలో ప్రధాన పాత్ర వహిస్తున్నప్పటికీ ఈ జిల్లా అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడ అన్నట్టుగానే ఉంది. పాలకవర్గాలు దీన్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు. సమగ్రమైన ప్రణాళిక తయారు చేయడం కానీ లేదా దాన్ని అమలు చేయడం కోసం కానీ తగిన చర్యలు తీసుకోవట్లేదు. దానికి కూడా మేము స్పష్టంగా ఈ జిల్లా మహాసభలో చర్చించాం. వాటి అమలు కోసం కూడా మేము దశల వారీగా ఉద్యమాన్ని నిర్వహించాలనుకుంటున్నాం. ఇంకా పోలవరం నిర్వాసితుల సమస్య పరిష్కారం చేయింది, ప్రాజెక్ట్ నిర్మించకూడదనే చట్టాలన్నింటినీ అతిక్రమించే పద్ధతులు ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. ఇప్పుడు రెండోసారి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. ఆయన మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ప్రాజెక్ట్ నిర్మాణం కోసం విదేశీ నిపుణులు తీసుకొస్తున్నారు, కానీ నిర్వాసితుల పునరావాసం కోసం మాత్రం అక్కడ లోకల్గా ఉన్న విఆర్ఓల్ని, సచివాలయ అధికారులను కూడా పంపించే చర్యలు తీసుకోవట్లేదు. మీరు ఆ నిర్వాసితుల పునరావాసం మీద ఫోకస్ పెట్టి పరిష్కారం చేయాలనేది ఈ అంశాలను కూడా మేము జిల్లా మహాసభలో చర్చించి ఇంకా అనేక సమస్యలు ప్రజా సమస్యల మీద చర్చించి తీర్మానాలు చేశాం. పరిశ్రమలు కానీ వ్యవసాయ ఆధార పరిశ్రమలు చాలా ప్రధానంగా పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ ఇటీవల మన జిల్లా ఎంపీ గారు జీలు మిల్లో ఆయుధ డిపోని పెడతామని చెప్పారు. ఆయుధ డిపోకి మన జిల్లాకి ఏం సంబంధం లేదు. అది కేవలం అదాని మెప్పు కోసమో తప్ప ఈ జిల్లా ప్రజలకి ఏమో ఉపయోగం లేదు. ఈ జిల్లా ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడే జిల్లా. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెట్టాలి. పామాయిల్ ప్రధానంగా దేశంలోనే ప్రధానంగా ఇక్కడ పండుతూ ఉంది. మరి అలాంటి పామాయిల్కి సంబంధించినటువంటి అనుబంధ పరిశ్రమలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కొబ్బరి పండుతూ ఉంది, చేపలు, రొయ్యలు బాగా పండుతూ ఉన్నాయి, అరటి ఉంది. ఇలాంటి విభిన్నమైనటువంటి పంటలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. మరి అలాంటి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెట్టడం ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు. మన ఏలూరు జిల్లా నుంచి సుదూర ప్రాంతాల కొల్లేరు నుంచి 100 కిలోమీటర్ల రోజు ప్రయాణాలు చేసి పనులు లేక మరి వాళ్ళు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి నేపథ్యంలో ప్రజాప్రతినిధులు అనే వాళ్ళు జిల్లా సమగ్ర అభివృద్ధి పట్ల వాళ్ళకి స్పష్టత లేదు. దానివలన ఈ జిల్లాకి ఏ పరిశ్రమలు తేవాలో కూడా స్పష్టత లేకుండా ఉంది. పెట్టుబడులు తీసుకొస్తామంటున్నారు. పెట్టుబడులు తీసుకొచ్చి పరిశ్రమలు ప్రజలకు ఉపయోగపడే పరిశ్రమలు పెట్టండి. అదానీలకి, అంబానీలకు ఉపయోగపడే పరిశ్రమలన వాళ్ళకు మేలు జరుగుతుంది తప్ప జిల్లా ప్రజలకు మేలు జరగదు. అందుకోసమే జిల్లాలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెట్టాలని చాలా స్పష్టంగా సిపిఎం పార్టీగా ఈ మహాసభలో కూడా